వాట్? నిజమా? నమ్మలేకపోతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యాహూ! ఏ గంగా 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 గంగా. అబ్బబ్బబ్బబ్బా, ఎదురుగా ఉన్న వ్యక్తులు కూడా గావుకి ఎక్కడ పెట్టి పిలవాలా? కాలనీ మొత్తం కాదు సిటీ మొత్తం అరిచి చెప్పాలని ఏంటది? నాకొచ్చిన అవకాశాన్ని. మంత్రివర్గ విస్తరణలో నీకు కూడా మంత్రి పదవి ఇస్తున్నారా ఏంటి? అదే మరి వేటకారం అంటే. నా ఫీల్డ్ లో నాకొచ్చిన అవకాశం గురించి నేను సంబరంగా ఉంటే సంబంధం లేని పొలిటికల్ ఫీల్డ్ గురించి మాట్లాడతావేంటి? నీ ఫీల్డ్ లోనా? అంటే ఇంకో డైలీ సీరియల్లో హీరోగా బుక్ అయి ఉంటావు. రొటీన్ గా అంతేగా? ఇది రొటీన్ క్యారెక్టర్, రొటీన్ సీరియల్ కాదు గంగా. నేను అప్పటి నుంచో వర్క్ చేయాలనుకున్న స్టార్ డైరెక్టర్ దగ్గర అవకాశం వచ్చింది. సినిమా డైరెక్టర్లలో స్టార్స్ ఉన్నారని విన్నాను కానీ మీ సీరియల్ డైరెక్టర్లలో కూడా స్టార్స్ ఉంటారా? ఎందుకు లేరు? పెద్ద తెరకి పెద్ద స్టార్లు అయితే బుల్లి తెరకి బుల్లి స్టార్లు బోలెడంత మంది ఉన్నారు. ఇంతకీ నీకు వచ్చిన అవకాశం ఎవరి దగ్గర? బుల్లి తెర బుల్లి స్టార్ డైరెక్టర్ ఏ రాఘవరావు గారి దగ్గర. ఏ రాఘవరావా? ఆయన సీరియల్స్ ఇస్తున్నాడబ్బా. చీ చీ చీ, ఎంత అవమానం గంగా. అయ్యో, మరీ అంత ఫీల్ అవ్వమాకు. ఒక్క సీరియల్ పేరు చెప్పు, గుర్తుపట్టేస్తాను. అమ్మాయి బొడ్డు మీద ద్రాక్ష పండు, అత్తనెత్తి మీద పుచ్చపండు సీరియల్ తీసింది ఆయనే. ఓహో, ఆ గుమ్మడిపండు ఛానల్లో వచ్చిన సీరియల్ కదా. చూసావా, టక్కను గుర్తుపట్టేశావు. గూట్లో చింతపండు నోట్లో దబ్బపండు సీరియల్ కూడా ఆయనే కదా తీసింది. గుడ్ గెస్. ఆయన సీరియల్లో హీరోయిన్ల కంటే తినే పండ్లు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అదే ఆయన స్పెషాలిటీ. ఒక సీరియల్లో అయితే ఎపిసోడ్లు బత్తాయి పండ్లు ద్రాక్ష పండ్లు మాట్లాడేసుకుంటాయి హీరోయిన్ తాకాలని. ఇంతలా ఆయన ఎపిసోడ్ ఫాలో అయ్యా నువ్వు. మొదట పేరు చెప్తే ఎందుకు గుర్తుపట్టలేదు? అంటే మరి ఇన్ని సీరియల్స్ మీద యాక్టర్స్ ని గుర్తు పెట్టుకోవడమే కట్టం. డైరెక్టర్ల పేర్లు ఎక్కడ గుర్తుంటారా బాబు? సర్లే, ఇప్పుడు ఆ డైరెక్టర్ సీరియల్లో అవకాశం వచ్చింది. సీరియల్ పేరేటో? పండు 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 ఎర్ర పండు యాపిల్ దాని పేరు. ఏంట్రా ఊటీలో వేయాల్సిన స్టెప్లన్నీ వంటగదిలో వేస్తున్నారు? రాంబాబుకు కొత్త సీరియల్ ఆఫర్ వచ్చిందన్నాయ్. అలాగా? కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ. అసలు ఇంతకీ సీరియల్ పేరు చెప్పకుండా కుప్పిగెంతలేతున్నావు? చెప్పాగా. ఎక్కడా? చిరంజీవి సినిమాలో పాట పాడావు. ఎస్, అదే టైటిల్. పండు 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 ఎర్ర పండు యాపిల్ దాని పేరు. ఇదేం పేర్రా? తెలుగు పేరు, పండు పేరు, పాట పేరు. సినిమా పాటలో మొదటి లైన్ తీసుకుని పేరు పెట్టేస్తారా? సినిమాలకే పెట్టేస్తున్నారు, సీరియల్స్ పెడితే ఏం తప్పొచ్చిందంట? అయినా అంత పొడుగు పేరు చెప్పేసరికి ఎపిసోడే అయిపోతుందిరా. ఏది ఏమైనా నాకు మెగా డైరెక్టర్ ఏ రాఘవరావు గారి దగ్గర ఛాన్స్ రావడం నా అదృష్టం. ఏది సినిమాలు కావుపోయి సీరియల్స్ కి డైరెక్ట్ అయ్యాడన్న అతనేనా? ఈ దెబ్బతో నా దశ తిరిగినట్టే చూడు. పండు 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 ఎర్ర పండు యాపిల్ దాని పేరు. పండు పండు పండు. ఆంటీ, మీ డాన్స్ చూస్తుంటే మాకు డాన్స్ చేయాలనిపిస్తుంది. ఓకే. పండు 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 ఎర్ర పండు యాపిల్ దాని పేరు. ఇంతకీ శుభవార్త ఏంటో? అంకుల్ కి కొత్త సీరియల్లో హీరోగా ఛాన్స్ వచ్చింది. అయితే ఒట్టి డాన్స్ అయినా, స్వీట్లు లేవా? ఎందుకు లేదు, కిచెన్ లో డబ్బా నిండా ఉంది. పప్పు చెక్కలే ఉన్నాయి. ఏంటి స్వీట్స్ పిల్లలకేనా? సినిమాలు పెద్దలకు మాత్రమే అంటారు కదా, అలాగే స్వీట్లు కూడా పిల్లలకి మాత్రమేనేమో. అంటే మేము పెద్ద పిల్లలమనా? అయితే మేము కూడా స్వీట్స్ తినొచ్చు అనమాట. నిస్సంకోచంగా గంగ గారు. థ్యాంక్స్. ఇంతకీ ఈ స్వీట్ ఆ సంతోషం ఎందుకో తెలిసి తింటే మాకు అరుగుతుంది, లేకపోతే గొంతుకు అడ్డం పడుతుంది. నాకొక కొత్త సీరియల్ హీరోగా కన్ఫర్మ్ అయింది. కంగ్రాట్స్ రామ్జీ. అయితే మేము కూడా నీకు స్వీట్ తినిపించాలి రామ్జీ. అవకాశం నాకొస్తే మీరు నాకు తినిపించడం ఏంటి? అంటే నీకొస్తే ఆ సీరియల్ లో ఛాన్స్ నాకు కూడా వస్తుంది కదా. లాజిక్కే. ఆ మాత్రం రికమెండేషన్ రామ్జీ చేస్తాడుగా. అంత లేదు. ఆయన ఎవరనుకున్నారు? బుల్లితెర మెగా డైరెక్టర్ ఏ రాఘవరావు గారు. స్టార్ డైరెక్టర్ దగ్గర అంత పెద్ద డైరెక్టరా? మరి ఆయన పేరు చెప్తే యాపిల్ పండు ఎరుపెక్కిపోతుంది, బత్తాయి పండు బరువెక్కిపోతుంది, ద్రాక్ష పండు దొర్లుకుంటూ వస్తుంది. అరటి పండు ఏం అరుచుకుంటారా? అది బిట్టు గారు, అనవసరంగా అవమానకరంగా మాట్లాడకండి. ఆయనంటే మాకు అంత గౌరవం.
ఆయన డైరెక్షన్ లో చెయ్యాలని ప్రతి ఆర్టిస్టు ఉవ్విళ్ళూరిపోతూ ఉంటారు. నాకు మాత్రం నీళ్లు ఊరుతున్నాయి. అన్ని పళ్ళతో ఆయన ఏం చేస్తాడు? ప్రతి ఎపిసోడ్ లోను హీరోయిన్ కి ఆ పళ్ళకి లింక్ పెట్టి స్టోరీ నడుపుతాడండి. ప్రతి సీను పండ్ల దుకాణంలోనో పండ్ల తోటలోనో తీస్తుంటాడు. మమ్మీ నువ్వు ఆ సీరియల్లో చేస్తే రోజు మన ఇంటికి ఫ్రూట్స్ తీసుకుని రావచ్చు. ఒరేయ్, ఆ తెచ్చే పళ్ళతో నన్ను ఏమైనా పళ్ళ వ్యాపారం పెట్టమంటావా ఏంటి? నువ్వు గుండు పెట్టు. రాంబాబు ప్లీజ్ దయచేసి ఆయన సీరియల్లో నాకు కూడా ఒకే ఒక్క అవకాశం ఇప్పించవా? నేనే రికమెండేషన్ తో ఎంటర్ అయ్యాను. మిమ్మల్ని నన్ను ఎలా రికమెండ్ చేయమంటారండి? పోనీ పరిచయం చేయి, మా ఆవిడ అల్లుకుపోద్ది. ఆవిడేమైనా మళ్ళీ తేగా అల్లుకుపోవడానికి? సొల్లు కబుర్లు మాని ఒక ఛాన్స్ ఇప్పించొచ్చు కదా. మన ఛాన్స్ మిస్ చేసుకోవడం నీకు ఇష్టమా? అంటే నీ ఉద్దేశం ఏంటయ్యా? మా ఆవిడ సీరియల్లో ఎంటర్ అయితే నిన్ను తీయించేస్తానే? ఏమండి, దయచేసి నన్ను వదిలేయండి. ఈ ఒక్క సీరియల్ అన్నా నన్ను ప్రశాంతంగా చేసుకునివ్వండి ప్లీజ్. ఒక్క స్వీట్ ముక్క ఇచ్చిన పాపానికి స్వీట్ షాపే కావాలని అడుగుతారేంటి? పదక్కా, మనకు పళ్ళు తినే అదృష్టం లేదు. ఈ పప్పు చెక్కన్నా తిందాం. ఎవరో ఊర్లో వాళ్ళు సాయం చేయలేదంటే అనుకోవచ్చు, కానీ అతుక్కున్న వాళ్ళు కూడా ఒక్క అవకాశం ఇప్పించాలని ఓనర్ బ్రతికేందుకు. గంగు గంగు ఈ రోజు భోంచేయదు. నేను చేసిన వంట అంతా వేస్ట్. ఫీల్ అవ్వకండి బిట్టు గారు, రాంబాబుతో కూల్ గా మాట్లాడి నానొప్పితానుగా. ఆ మాట అన్నావు చాలమ్మా. గంగు గంగు భాయ్ ప్లీజ్ ఏడవకు. గంగ ఎలాగోలాగా రికమెండ్ చేసి చెప్తాను. అదేంటి స్విచ్ ఆఫ్ చేసినట్టు ఏడుపు అలా ఆగిపోయింది? అక్కడి నుంచి ఈ రియాక్షన్ రావాలని ఇప్పటిదాకా ఏడ్చింది. మమ్మీ నువ్వు కెమెరా ముందేమో కానీ మా ముందు మాత్రం భలే యాక్టర్వి. భలే చెప్పావురా. అవును, మన ముందు యాక్టరే, కెమెరా ముందే ఓవర్ యాక్టర్. ఏరా, ఆ ఏ రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో సీరియల్ చేయడం నీకు అంత డ్రీమా? అవునరా, ఆయన చేతిలో ఏదో మహాత్యం ఉంది. ఒక్క సీరియల్ తో సినిమా రేంజ్ లో పేరొస్తుంది. అలా పేరొచ్చేది హీరోయిన్స్ కదరా, హీరోలు కూడా వస్తుందా? మరి పళ్లతో ఆడుకునే హీరోయిన్లే మగాళ్ళు చూస్తారు, పూలతో ఆడుకునే మా హీరోల్నే ఆడాళ్ళు చూస్తారు. ఓహో, ఆయన సీరియల్లో హీరోకి హీరోయిన్ కి కాకుండా పూలకి పళ్ళకి పని ఎక్కువ అనమాట. మరి అలాంటి సీరియల్లో సీనియర్ గంగ గారికి కూడా ఓ అవకాశం ఇప్పిస్తే ఏం పోయిందని రికమెండ్ చేయడానికి వచ్చావా? పాపం ఆవిడ బాగా ఫీల్ అవుతున్నారు రాంబాబు. నీ కిందాకే చెప్పాను, తర్వాత మనం ఫీల్ అవుతామని. పోనీ ఒక పని చేయరా, నీ పేరు రాకుండా నువ్వు పంపించావని కాకుండా క్యాజువల్ గా వెళ్ళి కలమ్మను. క్యాజువల్ గా వెళ్ళి కలిస్తే కాల్ చేస్తామని ఫోటో తీసుకుని పంపించేస్తారు. అప్పుడు అదే సీరియల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా వెనక వరుసలో కనిపించినట్టుగా నిలబడాలి. ఆ మాత్రం అవకాశం చాలదంటున్నా? అత్తగానో అక్కగానో ఓవర్ యాక్షన్ చేసి అందరినీ చంపేదాకా నిద్ర పడదంటున్నా? నిజమే గంగ, అక్కడ ఆవిడ ఏ పులిహోర పని చేసినా రికమెండ్ చేసిన రాంబాబు గారికే చెడ్డ పేరు. నాకేదో పేరు తెచ్చుకోవాలని తప్పనే కాని ఉన్నవాళ్ల పేరు చెడగొట్టాలని అనుకునేంత చెడ్డదాన్ని కాదు గంగా. అవునమ్మా, కావాలంటే నా పేరు పణంగా పెట్టి పాడు చేస్తుంది గాని ఊళ్ళో వాళ్ళ పేరు ఎప్పుడు పాడు చేయడానికి చూడదమ్మా. ఓ వ్యక్తిని రిఫర్ చేస్తూ రికమెండ్ చేయడం అంటే మాటలు కాదు గంగా. పోనీ ఈ ప్లేడర్ ప్రతాన్ని రికమెండ్ చేశాడని చెప్పి నా పేరు వాడుకోమను. పేరు వాడుకోవడం అంటే వెళ్ళి పెద్దలు పెట్టిన పేరుని చెప్పడం కాదమ్మా, కాస్త పరపతున్న వాళ్ళ పేరు చెప్పడం అని వెళ్ళి అతనితో చెప్పు. ప్లేడర్ గా మాకు ఎంతో కొంత పేరు పరపతి ఉన్నాయిలేండి. అది మా ఫీల్డ్ పనికిరాదుగా. రాంబాబు ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నా నువ్వేమీ చేయలేవా? రికమెండ్ చేయగలను, కానీ ఒక కండిషన్. నాకిచ్చే పేమెంట్ అంతా నీకు ఇచ్చేయాలా? ముందు ఇలాంటి తిక్క మాటలు మానేయాలి. అసలు అక్కడ వేషం ఇస్తారో లేదో తెలీదు, అప్పుడే పేమెంట్ దాకా వెళ్ళిపోయారు. బాబు రాంబాబు, నువ్వెలా చెప్తే అలా. నీ అడుగుజాడల్లో తను నడుచుకునేలా నేను చూసుకుంటానుగా. ఓకే బిట్టుజీ, రేపు ఆయన మన ఇంటికి భోజనానికి వస్తున్నారు, పరిచయం చేస్తాను. థ్యాంక్స్ రాంబాబు. థ్యాంక్ యూ రామ్జీ. అమ్మయ్యా, వీళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నాను, చూశాను. అంకుల్ అలాగే చైల్డ్ ఆర్టిస్టులు కావాలేమో అడిగి మమ్మల్ని రికమెండ్ చేయండి. గంగా, ఆకలేస్తుంది, ఇంకా టిఫిన్ అవ్వలేదా? ఒక్క నిమిషం అన్నాయి. అమ్మాయి, ఇది కొంచెం టేస్ట్ చూసి చెప్పమ్మా. ఓకే బాగా. అట్టంటే కుదరదు, సూపర్ అదిరిపోయే టేస్ట్ ఉండాలి. చేస్తాగా, చేస్తా. బిట్టు గారు కొంచెం నాన్ చేసిన స్వీట్ కూడా టేస్ట్ చేయండి. అబ్బో,
సింగిల్ అటెంప్ట్ లో సూపర్ గా చేసావుగా, రిపేర్ కూడా చేయక్కర్లా. రొటీన్ గా చేసే టిఫిన్లు వదిలేసి స్పెషల్ డిష్ల హడావిడిలో పడ్డారేంటి గంగా? పెద్ద హడావుడి ఏం లేదు సార్, మీరు రండి. ఇక్కడిద్దరు వంటింటి వీర్లు వేరే హడావిడి చేస్తుంటే ఏం లేదంటావేంట్రా? నేను అన్నది మా డైరెక్టర్తో. ఓహో, ఇవాళ అతను మన ఇంటికి వస్తున్నాడు కదా, ఓ, అందుకే ఈ హడావిడి. అన్నట్టు అందరికంటే ఎక్కువ హడావిడి చేసే సీనియర్ గంగారేంటి ఎక్కడా కనిపించట్లేదు? కనిపించగానే కంటి చూపుతో కాల్చి చంపేస్తా. నా కూతురికే ద్రాక్ష పళ్ళ డబ్బా పంపిస్తాడా ఆ రోమియో రాస్కెల్? రే, నీకు 100 ఎకరాల ద్రాక్ష తోట ఉంటే ఉండొచ్చు, నాకు 1000 ఎకరాల యాపిల్ తోటలున్నాయి. మా యాపిల్ ఇత్తనం పాటి చెయ్యద్రా నీ ఆస్తి. వామ్మో, ఈవిడేంట్రా ఎక్కడ వినని డైలాగ్ చెప్తుంది? అద్దం ముందు ప్రాక్టీస్ చేస్తుందంటే ఖచ్చితంగా సీరియల్ డైలాగే. కొంపదీసి వచ్చే డైరెక్టర్ కి చూపించడానికే ఏంటి? మరి ఆడిషన్ ఇవ్వాలి కదా. హే, ఛీ, ఆపండి. ఏం బాబు, బాగా చేయలేదా? మిమ్మల్ని అసలు ఆడిషన్ ఎవరు అడిగారండి? ఏమో, ఆ ఏ రాఘవరావు గారు అడిగితే తడబడకూడదు కదా అని. ఏం అడగరు. మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి డైలాగులు మీకు మీరే రాసేసుకొని పిచ్చి పిచ్చిగా ప్రాక్టీస్ చేసేసి వచ్చి ఆయనకి పిచ్చెక్కించకండి. ఓకే ఓకే, ఆడిషన్ క్యాన్సిల్. రాంబాబు ఎలా చెప్తే అలాగే. సరే, వితౌట్ ఆడిషన్ వేషం పడిందంటే నేను పెద్ద ఆర్టిస్ట్ అనేగా అర్థం. హలో, వచ్చింది నా కోసం రా డోంగ్రీ. వావ్, బాపు బొమ్మ. కాదండి, నా గంగా. ఓ రాంబాబు, ఎలా ఉన్నావు? చూసావా, నీ ఇంటి అడ్రస్ అడగకుండానే కనుక్కొని వచ్చాను. మీరు స్టార్ డైరెక్టర్ సార్, ఎలాగైనా రాగలరు. ఇక్కడే నిలబెట్టి మాట్లాడతావా? లోపలికి తీసురావా? ఎవరి సాంప్రదాయశ్రీ? ఏదో మా ఇంటి ఓనర్లండి. మీరు రండి, తప్పకండి. జరగండి, రండి, జరగండి. రండి. మీరు కూర్చోండి సార్. అవును, ఆ గుమ్మానికి అటు ఇటు యాపిల్ పండ్లు వేలాడిస్తే బాగుంటుంది కదా. వారం తర్వాత కుళ్ళిపోతే వాసన వస్తుంది కదండి. ఈ అతివాది న్యాయవాది, నా మిత్రుడు. అలా పక్కకుండా మనం ధూళ తీరిందా అంకుల్? మీరు మా ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉంది సార్. మన సీరియల్ కి నేను ఓ మిడిల్ క్లాస్ ఇల్లు సెట్ చేస్తున్నానయ్యా. ఈ ఇల్లు కరెక్ట్ గా మ్యాచ్ అయినట్టు ఏమైనా అనిపిస్తుందా సార్? ఈ పానకంలో పొడకెవరు? ఈ ఇంటికి ఓనర్ పొడకు సార్. ఈయన మా నాన్నగారండి. ఈవిడ మా అమ్మ అండి, మేము ఈవిడ పిల్లలు. ఆహా, నేను మా అమ్మ కొడుకునే. తోలు తీరిందా? కౌంటర్ లేయడం అందరికి వచ్చినా ఇక్కడ. ఆయన అసలే స్టార్ డైరెక్టర్. అవును, అసలేం మాట్లాడకుండా కుందన బొమ్మలా ఉన్న ఈ బాబు బొమ్మ నీ వైఫ్ అన్నావు కదూ? అవును సార్. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. అరే, శ్రీకాకుళం స్లాంగు బాలే పట్టేస్తున్నారండి. మన సీరియల్లో చేయడానికి ఈయన పక్కన చేయాల్సిన హీరోయిన్ శ్రీకాకుళం స్లాంగే మాట్లాడాలి. అలాగే అండి, నేనైతే శ్రీకాకుళం భాష ఎరగదీసేస్తానండి. కానీ వయసు తగ్గించలేంగా. నాకు కావాల్సింది ఈ వయసు హీరోయిన్. ఇంకా హీరోయిన్ ఫైనల్ కాలేదా సార్? కానీ గంగగారు ఒప్పుకుంటే ఫైనల్ అయినట్టే. నాను హీరోయిన్ ఏంటి? తనకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు సార్. అంత గ్రేట్ డైరెక్టర్ కోరి ఛాన్స్ ఇస్తారంటే ఇంట్రెస్ట్ లేదంటావేంటి? మీరు ఊరుకోండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. మా గంగకి కిచెన్ లో ఉండి వంట చేయడం అంటేనే ఇష్టం, అంతే. సరే అయితే మీ ఇష్టం. నా హీరోయిన్ సెర్చింగ్ కంప్లీట్ అయ్యే లోపు మీ ఇంట్రెస్ట్ లో మార్పు వస్తే చెప్పండి. ఓకే సార్, రండి భోంచేద్దాం. నేను డైటింగ్ లో ఉన్నాను. నిన్ననే మొదలు పెట్టారా సార్ డైట్ కంట్రోల్? ఎందుకలా అడిగావు? అసలేం తగ్గినట్టు కనపడకపోతేను. ఇంతకంటే పెరగకుండా ఉండడానికి కూడా డైట్ కంట్రోల్ చేస్తారు. సార్, నా పేరు కూడా గంగే. అందుకని హీరోయిన్ గా చేస్తావా ఏంటి? లేదు సార్, అమ్మ, అత్త, అక్క, చెల్లి, పిన్ని, వదిన, మరదలు ఇలాంటివి ఏదైనా పర్వాలేదు, ఇరగదీసేస్తాను. గంగూబాయ్ గారు, టైం వచ్చినప్పుడు ఆయన అడుగుతారు, మీరు కామ్ గా ఉండండి. సైలెంట్ గా ఉంటే టాలెంట్ ఏం తెలుస్తుందా? పాము దొరికినప్పుడే కొట్టి చంపేయాలందే వీళ్ళ కాన్సెప్ట్ రా. అంటే ఇక్కడ పావు నేనా? దేంతో కొడుతుందివిడా? పర్ఫార్మెన్స్ తో సార్ బాగా చెప్తుంది, ఓ పార్ చూడండి. మీకు ఇస్తామన్న అవకాశం వాడుకోరు, పక్కోళ్ళు మాత్రం బాగా ఎంకరేజ్ చేస్తారు. మా చెల్లి కొంచెం స్త్రీ పక్షపాతులండి. సరే, మీకేం వచ్చో చేసి చూపించండి. ఇప్పుడెందుకు లేండి సార్, తర్వాత చూద్దరు గాని. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరమేం లేదంట. హీరో గారికి నా మీద కాన్ఫిడెన్స్ లేదనుకుంటా. మీ ఓవర్ యాక్షన్ తట్టుకునే శక్తి సార్కు ఉందో లేదో అని. ఇంతకంటే కరడు కట్టిన ఆర్టిస్టులే చూశాను. చెయ్యనివై రాంబాబు.
థ్యాంక్స్ సార్. ఆల్ ది బెస్ట్ గంగ గారు. థ్యాంక్ యూ గంగా. బెస్ట్ ఆఫ్ లక్ గంగూబాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ బిట్టు. రేపు నాకు పేరు వచ్చాక నా వెనక నువ్వే ఉన్నావని అందరికీ చెప్తాను. ముందు మేమన్నామని చెప్తావా అమ్మా? ఆ? వెనక ముందు ఎవరు లేరని చెప్తేనే 4 వేషాలు వస్తాయి. ఆ? గంగు నువ్వు స్టార్ట్ చేయి. ఆ. పరబ్రహ్మ పరవిష్ణు పరమేశ్వర నమో నమః. కళామ తల్లికి వందనం అభివందనం. ఇదేంటిది? నాటకం వేయడానికి తెరతీసే ముందు పాడే పద్యం సార్. అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ని గంటల నాటకం వేయబోతున్నావు? అంటే ఒక 2-3 గంటలు. అన్ని గంటలు ఏకపాత్రాభినయమా? 2-3 నిమిషాలని చెప్పబోతున్నాను. బతికించారు, అదేదో తొందరగా కానియండి. ఇదిగో ఆర్టిస్టులట్ట కంగారు పెట్టకూడదయా. గంగ గారు, ఎవరేమన్నా మీరేమీ పట్టించుకోకండి, ఎరగదీసేయండి. సార్ ఏమనుకోకుండా కొంచెం యాక్షన్ చెప్పండి సార్. సరే, రెడీనా? ఆ, 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 రెడీ సార్. మూడ్లోనే ఉన్నాను సార్. యాక్షన్. అయ్యా అయ్యా అయ్యా, రెక్కాడితే కానీ డొక్కాడరు వాళ్ళు. మా కడుపు మీద కొట్టకండి అయ్యా, మీకు దండం పెడతాను. నన్ను పనిలోంచి తీసేయకండి అయ్యా. మీరు ఎంత పని చెప్తే అంత పని చేస్తానయ్యా. మీకు దండం పెడతానయ్యా. అయ్యా అయ్యా అయ్యా, మీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నానయ్యా, నన్ను పనిలోంచి తీసేస్తారయ్యా. సరేనయ్యా, నన్ను పనిలోంచి తీసేశాక నిన్ను అయ్యాని ఎందుకంటాను, ఏంట్రా అంటాను, నిన్ను అమ్మనా బూతులు తిడతాను. ఏం పీకుతావురా? నీ కాడ పని చేయనప్పుడు ఎదురు తిరిగి తంతాను. ఏం చేస్తావురా? నువ్వు కాకపోతే నాకు ఈ భూమి మీద పనిచ్చేవాళ్ళే లేరనుకుంటున్నావా? ఈలేంట్రా ఎంత తన్మయత్నంతో చూస్తున్నారు? ఈ పెర్ఫార్మెన్స్ కి పిచ్చెక్కి వేరే లోకంలో ఉన్నట్టుందేమో. విరిసినది వసంతగానము వలపుల పల్లవిగా. విరిసినది వసంతగానము వలపుల పల్లవిగా. నాకీ ద్రాక్ష పళ్ళ తోటలో పనిచ్చిన మహారాజుకి వందనాలయ్యా. ఈవిడికి ఇంకో చోట పని దొరికింది. మీ తోటలోని ద్రాక్ష పళ్ళన్నీ నా పళ్ళు అనుకుంటాను. ఒక్క పండు రాలకుండా చూసుకుంటాను, ఒక్క పండు కుళ్ళకుండా చూసుకుంటాను, ఒక్క పండుకి పురుగు పట్టకుండా చూసుకుంటాను. మీరు కూడా నన్ను బాగా చూసుకుంటారుగా? ఎరా, ఒళ్ళు కొవ్వెక్కిందా లేక తిమ్మిరెక్కిందా? నన్నే పెళ్ళాంగా చూసుకుంటానంటావా? సతీ సావిత్రి, సతీ అనసూయ, సతీ సక్కుబాయి పుట్టిన వంశంరా మాది. పనికొచ్చింది కదా అని పనికి మాలింది అయ్యుంటుందనుకుంటున్నావేమో. తొక్కి పెట్టి నారదీస్తా. ఏంటి, రేప్ చేస్తావా? వద్దు వద్దు వద్దు, నన్నేం చెయ్యొద్దు. నన్ను తాకితే నిప్పుని తాకినట్టే కాలి బూడిదైపోతావు. ఇక్కడ మా పరిస్థితి అంతే. సూపర్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఫెంటాస్టిక్, అద్భుతం, ఎరగదీసేశారు. ఇంకా వేరియేషన్స్ ఉన్నాయి రాంబాబు? అవసరం లేదు, ఇక్కడికే డైరెక్టర్ గారికి మీ పర్ఫార్మెన్స్ మీద క్లారిటీ వచ్చేసింది. ఈనేటి అలా కూర్చుండిపోయారు? మన గంగు పర్ఫార్మెన్స్ కి స్పెల్ బౌండే చూస్తున్నాడు. సార్ సార్, నాకేదో తేడా కొడుతుందిరా. ఆ, మధ్యలో పెర్ఫార్మెన్స్ ఆపినందుకు ఫీల్ అయినట్టున్నారు. సార్ సార్, అమ్మయ్యా, సేఫ్ గానే ఉన్నారు. ఎలా ఉంది సార్ నా పెర్ఫార్మెన్స్? నా మెడికల్ కిట్ ఏది? మెడికల్ కిట్ ఏంటండి? ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ డాక్టర్. మేం డాక్టర్స్ ఏంటండి? కాదా? మరి నేను డాక్టర్ని కలవడానికే కదా వచ్చాను. కాదు సార్, మీరు యాక్టర్స్ ని కలవడానికి వచ్చారు. ఊరుకోవే యాక్టర్స్, నాకు పనేంటి? ఇంతకీ మీరెవరని మీరు నేను అనుకుంటున్నారు? మెడికల్ రిప్రజెంటేటివ్. మైండ్ దొబ్బే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు కదండి.